ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఆమెన్, హల్లెలూయా. సొలొమోను రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. కావున ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లలకు యుక్త వయసు రాగానే వివాహము జరిపించాలి. యుక్త వయసులో వివాహము జరుపుట వలన యవనస్తులు తప్పుడు మార్గములో పయనించరు. చెడు మార్గములలో ప్రయాణం చేయకుండా వారికి ఒక బాధ్యత అంటూ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు వహిస్తూ ఒక క్రమమైన పద్ధతిలో ఉంటారు. కుమారులు వృద్ధాప్యంలో ఉన్న తండ్రులకు కిరీటము వంటిది. కావున ప్రియులారా, దేవుని యందు భయభక్తులు గలవారు పిల్లలకు తగిన కాలంలో వివాహములు జరిపించవలెను. పిల్లలకు యవన వయసు అంతా అయిపోయిన తర్వాత వారికి వివాహము జరిపించటం వలన సంతానలేమి తదితర అనారోగ్యములకు గురి అవుతారు. నీతిమంతులైన వారు, దేవుని యందు భయభక్తులు గలవారు పిల్లలను ఒక మంచి మార్గములో నడిపించాలంటే తప్పకుండా యవ్వన కాలంలో వివాహములు జరిపించాలి. ఉద్యోగముల కోసము, కట్నాల కోసము ఎదురుచూసి పిల్లల బంగారు భవిష్యత్తును పాడు చేయవద్దు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారు అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వెనుక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని బాప్తిస్మం పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా కుమారులు వృద్ధులకు కిరీటము అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. మరియు తండ్రులే కుమారులకు అలంకారములని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. ఎండలు బహు విస్తారముగా ఉన్నవి తండ్రి. వాతావరణం వల్ల ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న సమాచారం అందుకునేలా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.